The Government of India has approved a 3-year tax break for businesses within 10 years of operations, and you will have to pay zero tax for 3 consecutive years. And I'll explain how exactly does this work. మీకున్న బిజినెస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఎల్ఎల్పి కానీ 10 years లోపల ఎగ్జిస్టెన్స్లో ఉంటూ 100 కోట్ల కన్నా తక్కువ టర్న్ ఓవర్ యాన్యువల్గా చేస్తున్నారు అయితే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. హౌ టు అప్లై? ఐల్ టెల్ యూ హౌ. ఈ స్కీమ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే startupindia.gov.inకి లాగిన్ అయ్యి 80 IAC అన్న ట్యాబ్లోకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటేంటి అప్లోడ్ చేయాలనేది నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అది చెక్అవుట్ చేయండి. లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ 200 కంపెనీస్ అప్రూవ్ అయ్యాయి ఈ 3-year ట్యాక్స్ ఎగ్జంప్షన్ నుంచి. ఓవరాల్గా అరౌండ్ 4,000+ కంపెనీస్ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ స్కీమ్కి బెనిఫిట్ పొందుతున్నాయి. సో ఇందులో మీ కంపెనీ ఎన్రోల్ చేసిన తర్వాత మీకు ఆ పర్టిక్యులర్ స్కీమ్ బెనిఫిట్ రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి? అపార్ట్ ఫ్రమ్ ద డాక్యుమెంట్స్ దట్ యూ విల్ ప్రొవైడ్ ఆన్ ద వెబ్సైట్, యూ హ్యావ్ టు బీ ఇన్నోవేటివ్ ఇన్ టెలింగ్ వాట్ ఈస్ యువర్ కంపెనీ యూనిక్ అబౌట్, హౌ ఈస్ ఇట్ గోనా బీ బెనిఫిషియల్ to the society as such, and thirdly and most important, if the government has to approve your 3-year tax benefit, ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కన్సిడర్ చేసే ఫ్యాక్ట్ ఏంటి అంటే మీ కంపెనీ లాంగ్ టర్మ్లో ఎంత సోషల్ అండ్ ఎకనామిక్ అడ్వాంటేజ్ విల్ ఇట్ బ్రింగ్ టు ద టేబుల్ అనేది కన్సిడరేషన్లోకి వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హౌ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ యూ జనరేట్ త్రూ యువర్ కంపెనీ will also decide as a factor for your application to be approved or rejected. So ensure you give a clear description. మీ తాలూకా బిజినెస్ ఫ్యూచర్లో ఎలా షేప్ అవుతుంది, కంట్రీకి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతారు అన్నది మీరు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే యూ విల్ స్టాండ్ అ బెటర్ ఫర్ యువర్ అప్లికేషన్ టు బి approved for the 3 consecutive years of tax benefit, which is you need not pay even a single rupee in terms of income tax. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంతకు ముందు మీరు స్కీమ్లో ఆల్రెడీ అప్లై చేసి రిజెక్ట్ అయిపోయారు అనుకుంటే యూ కెన్ రీఅప్లై బికాస్ ద గవర్నమెంట్ ఈజ్ అండర్ ద ప్రెషర్ దట్ దే హ్యావ్ టు అప్రూవ్ all such applications in 120 days from the time you submit the application. So next time when you upload or reapply for that particular exemption, ensure you follow the points that I just told you so that you will have a better chance of getting approved. I've shared the complete details of the scheme and how to apply in the description. Check it out and share it with someone who is willing to avail this particular opportunity for a tax benefit. This is Vijay Shekhar Tigla for VST News.